హాయ్ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? లైఫ్ ఎలా నడుస్తుంది? బానే ఉంది, అన్ని బానే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మాటలు విని నార్మల్ అనిపిస్తుంది, వీళ్ళతో మాట్లాడినా ఎలాంటి ఇంపాక్ట్ కనిపించదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ మాటలు మన మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి, వాళ్ళతో మళ్ళీ మళ్ళీ కలవాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీతో 10 టిప్స్ షేర్ చేయబోతున్నా. దాని హెల్ప్ తో మీరు మీ కమ్యూనికేషన్ ని 10 టైమ్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పీపుల్ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు, మీ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మీరు మీ లైఫ్ లో చాలా అచీవ్ చేస్తారు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఈ కంప్లీట్ వీడియోలో మీకు అలాంటి ఒక్క టిప్ కూడా చెప్పను, దాన్ని మీరు ఫాలో చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే మీరు 2-3 డేస్ ఫాలో చేస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. ఇవన్నీ టిప్స్ ఈజీ టు ఇంప్లిమెంట్, ప్రాక్టికల్ అండ్ యాక్షనబుల్, కానీ వీటి రిజల్ట్స్ మాత్రం పవర్ఫుల్ గా ఉంటాయి. నంబర్ 1, సే విదౌట్ సేయింగ్. మీకు అనిమల్ మూవీలో ఈ సీన్ గుర్తుందా? బాబీ డియోల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పవర్ఫుల్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. మీకు ఇది తెలిసే ఉంటుంది, సైకాలజీ అకార్డింగ్ ఫస్ట్ 7 సెకండ్స్ డిసైడ్ చేస్తాయి ఎదుటి వారి మైండ్ లో మీపై ఎలాంటి ఇంప్రెషన్ బిల్డ్ అవ్వాలి అనేది. కేవలం 7 సెకండ్స్ లోనే. ఇలా అంటారు, యువర్ వైబ్ అట్రాక్ట్స్ యువర్ ట్రైబ్ అని. అన్నిటికన్నా ముందు మీ వైబ్ వస్తుంది. లైక్ మీరు ఎలా నిల్చున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ జెస్చర్స్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ మీకోసం చాలా చెప్తాయి. ప్రతి ఒక్కరి బాడీ లాంగ్వేజ్ కి ఒక స్టైల్ ఉంటుంది. లైక్ విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేస్తే కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీతో ఉంటుంది. అతను ఎదుటి వారిని కలిసే విధానం, మాట్లాడే స్టైల్, స్టేజ్ పైకి వెళ్లే స్టైల్, అన్నిట్లో ఒక ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఇలానే ఎవరెవరైతే వాళ్ళ ఫీల్డ్ లో ఎక్సెల్ చేశారో, లీడ్ చేస్తున్నారో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి కూడా ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు చెప్పే 6 టిప్స్ మీ వైబ్ ని సాలిడ్ గా మార్చేస్తాయి. ఫస్ట్ పాయింట్ లోపల నేను మీకు 6 టిప్స్ చెప్పబోతున్నా. దాని తర్వాత మనం సెకండ్ పాయింట్ లోకి వెళ్దాం. ఫస్ట్ 50-70 రూల్. మాట్లాడుతున్నప్పుడు మీరు 50% టైం ఎదుటి వారితో ఐ కాంటాక్ట్ చేస్తూ ఉండాలి అండ్ ఎదుటి వాళ్ళు చెప్పేది వినడానికి మినిమం 70% అటెన్షన్ ఇవ్వాలి. దీంతో మీరు ఇంట్రెస్టెడ్ అండ్ అట్రాక్టివ్ గా ఎదుటి వారికి షో అవుతారు. దీనికి మీనింగ్ మాట్లాడుతున్నప్పుడు టైమర్ పెట్టుకొని లెక్కలు వేస్తూ ఐ కాంటాక్ట్ చేస్తూ ఉండమని కాదు, ఎందుకంటే ఐస్ చాలా చెప్తాయి. ఇది మన మాటల్ని, మన ఎమోషన్స్ ని ఎదుటి వారి వరకు తీసుకువెళ్తుంది. అందుకే మీరు మాట్లాడుతున్నప్పుడు అండ్ ఎదుటి వాళ్ళు చెప్పేది వింటున్నప్పుడు ఐ కాంటాక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ప్రెజెన్స్, అటెన్షన్, అట్రాక్షన్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద లీడర్స్ నర్వస్ గా ఉండడం చూసారా? లేదు కదా, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ పోస్చర్ పైన వర్క్ చేస్తారు కాబట్టి. ఒక స్టడీలో ఇది ప్రూవ్ చేశారు. కొద్దిసేపు పవర్ పొజిషన్ లోకి రావడం వల్ల పార్టిసిపెంట్స్ లో 8% టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయింది అండ్ కార్టిసోల్ లెవెల్స్ తక్కువ అయ్యాయి, అంటే స్ట్రెస్ తక్కువ అయింది. కేవలం కొద్దిసేపు పవర్ పోజ్ కి రావడం వల్ల. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ లెగ్స్ అండ్ షోల్డర్స్ ఒక డైరెక్షన్ ఎదుటి వారికి స్ట్రేట్ గా పెట్టండి. దీంతో మీ ఎంగేజ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ షో అవుతుంది. రీసెర్చ్ ప్రకారం ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హ్యాండ్స్ ని యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ కన్విన్సింగ్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు హ్యాండ్స్ ని చాలా తక్కువగా యూజ్ చేస్తే మీరు అండర్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తారు. ఒకవేళ మీరు ఎక్కువగా హ్యాండ్స్ ని యూజ్ చేస్తే మీరు నర్వస్ అయిపోతారు. క్రాస్డ్ హ్యాండ్స్ తో ఉండడం షో చేస్తుంది మీరు అన్అప్రోచబుల్ యాటిట్యూడ్ అని అండ్ మీరు అన్అట్రాక్టివ్ అయిపోతారు. లేదా మీరు హ్యాండ్స్ తో ఇలాంటి ఏదైనా హ్యాండ్ జెస్చర్ ని ఫామ్ చేసి కూర్చొని ఉంటే మీరు ఫ్రెండ్లీగా షో అవుతారు. అండ్ మీలో చాలా మంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే హ్యాండ్ షేక్. మీలో చాలా మంది జస్ట్ నార్మల్ లూజ్ హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు. ఇది అస్సలు చేయకూడదు అండ్ అంత స్ట్రాంగ్ గా కూడా ఉండకూడదు, ఎదుటి వారికి పెయిన్ వచ్చేలా. సో హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైట్ గా పట్టుకోకండి, లూజ్ గా కూడా పట్టుకోకండి. ఒక స్టడీ గ్రిప్ ఉండాలి అండ్ 2-3 సెకండ్స్ కోసం హ్యాండ్ షేక్ చేయండి. దీంతో పాటు ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయండి. నెంబర్ 2, ఎంపతి. ఇంట్లో గొడవల నుండి ఆఫీస్ లో టెన్షన్స్ వరకు, ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీ నుండి 2 కంట్రీస్ మధ్యలో వార్ వరకు, ప్రతి ఒక్కరికి మాట్లాడడం అంటేనే ఇష్టం ఉంటుంది. ఎవరు కూడా వినడానికి రెడీగా లేరు. ఇన్ రియాలిటీ ఎంపతి అంటే ఏంటంటే, ఎంపతి అంటే మీరు కేవలం వినడం మాత్రమే కాదు, ఎదుటివారి ఎమోషన్స్ ని కూడా అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీతో ఎవరైనా అంటే నా ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు అని, మీకు ఇది విని బాగా అనిపించలేదు, బాధగా ఉంది. ఎంపతి ఏం చెప్తుందంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థాట్స్, వాళ్ళ పెయిన్, వాళ్ళ మూడ్ ని అర్థం చేసుకోమని. అంటే మిమ్మల్ని వాళ్ళ ప్లేస్ లో పెట్టుకొని చూసుకోండి. మీ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే మీరు ఎలా ఫీల్ చేస్తారో, ఈ ఫీలింగ్ ని అర్థం చేసుకొని ఎప్పుడైతే మీరు ఆన్సర్ ఇస్తారో అప్పుడు దీన్నే ఎంపతి అంటాం. అండ్ ఈ కమ్యూనికేషన్ మీ రిలేషన్స్ ని రియల్ చేస్తుంది, ప్రూవ్ గా మారుస్తుంది. నెంబర్ 3, ద స్వీటెస్ట్ సౌండ్. గులాబ్ జామున్ కన్నా ఎదుటి వారికి స్వీట్ గా అనిపించేది వాళ్ళ పేరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. అందుకే అందరూ ఇలా అనుకుంటారు, వాళ్ళ పేరుని అందరూ కూడా కరెక్ట్ గా చెప్పాలి అని. చాలా మంది ఎదుటి వారి పేరుని ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయరు. ఇలా చేయడం వల్ల ఎదుటి వారికి బాగా అనిపించదు. ఈ కంపెనీ దీన్ని బాగా అర్థం చేసుకుంది, అదే స్టార్ బక్స్. మీరు స్టార్ బక్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయగానే మీ పేరు ఆ కప్ పైన రాస్తారు అండ్ మొత్తం
మొత్తం కేఫ్ లో మీ పేరుతోనే పిలుస్తారు. మీరు కప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు మీ పేరును చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. కప్ పైన చదివినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ చాలా మంది దీన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు. అండ్ స్టార్ బక్ కి ఫ్రీ మార్కెటింగ్ కూడా అవుతుంది. మీరు ఎప్పుడైతే ఎదుటి వారితో కన్వర్జేషన్ లో కలుస్తారో అప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ పేరంటే ఇష్టం ఉంటుంది. సో మీరు కన్వర్జేషన్ మధ్యలో వాళ్ళ పేరుతో పిలవండి అండ్ వాళ్ళ పేరుని ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయండి. నంబర్ 4, వాయిస్ మాడ్యులేషన్ అండ్ టోన్. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి. మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? చూశారు కదా ఎలా మెగాస్టార్ చిరంజీవి గారు డిఫరెంట్ ఎమోషన్స్ ని ఎంత పవర్ఫుల్ గా ప్రెజెన్స్ చేస్తున్నారు అనేది. దీనికి రీజన్ మన టిప్ నెంబర్ 4, వాయిస్ మాడ్యులేషన్ అండ్ టోన్. ఎలా మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి? 3 P's. ఈ పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను. దీంతో మీరు కూడా మీ వాయిస్ మాడ్యులేషన్ అండ్ టోన్ పైన వర్క్ చేయొచ్చు. ముందు మీరు ఈ 3 P's అంటే ఏంటి అనేది అర్థం చేసుకోండి. దాని తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్సర్సైజ్ చెప్పబోతున్నాను. దాంతో మీరు మీ వాయిస్ మాడ్యులేషన్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ P, పిచ్. అంటే మీ వాయిస్ హై ఉండడం లేదా లో అవ్వడం. మీ మాటల్లో ఎమోషన్ అండ్ ఇంపార్టెన్స్ మీ మాటలతో కన్వే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనం ఎగ్జైటెడ్ గా ఉంటామో అప్పుడు మన పిచ్ హైగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి ఉంటుందో అప్పుడు మన పిచ్ స్లో అయిపోతుంది. లైక్ ధోని 6 కొట్టాడు, మజా వచ్చింది. అరే ఆర్సీబీ మళ్ళీ ఓడిపోయింది యార్. సెకండ్ P ఏంటంటే పేస్. అంటే మీ వాయిస్ స్పీడ్. దీంతో మీరు మీ మాటల్ని ఎదుటి వారికి కన్వే చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ పేస్ ఉండడం కొన్నిసార్లు ఎదుటి వారిని కన్ఫ్యూజ్ చేస్తుంది అండ్ మీ నర్వస్నెస్ ని కూడా షో చేస్తుంది. అండ్ చాలా స్లో పేస్ ఉండడం మీ మాటల్ని ఎదుటి వారికి బోరింగ్ గా చూపిస్తుంది. మీ పేస్ తో కూడా మీరు చెప్తారు మీ మాటల్లో ఎలాంటి ఎమోషన్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది అనేది. నార్మల్ మాటల్లో మీ పేస్ మోడరేట్ గా ఉంటుంది. అరే యార్ నేను ప్లాన్ చేస్తున్నా ఇవాళ నైట్ ఎక్కడికైనా బయటికి డిన్నర్ కి వెళ్దామని. అండ్ ఇంపార్టెంట్ మాటల్లో కూడా ఈ పేస్ మారుతుంది. చూడు మన ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉంది, మనం కూర్చుని దీన్ని సాల్వ్ చేసుకుందాం. థర్డ్ P. ఇది వినడానికి మీకు చాలా నార్మల్ అనిపిస్తుంది కానీ మాక్సిమం స్టాండప్ కమీడియన్స్, మాక్సిమం పబ్లిక్ స్పీకర్స్, ఓరేటర్స్ దీని వాళ్ళు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టూల్ అని అనుకుంటారు. అండ్ అదే పాజ్. పాజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఈ క్లిప్స్ తో చూపిస్తాను. How many of you like upma here? Okay, how many of you don't like upma here? You guys need therapy. ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ ఇవ్వబోతున్నానంటే దీంతో మీరు కూడా పబ్లిక్ స్పీకర్స్ లాగా, ఓరియేటర్స్ లాగా మీ పిచ్, పేస్ అండ్ పాజ్ పైన వర్క్ చేయగలుగుతారు. మీ మాటలు ఇంకా ఇంపాక్ట్ఫుల్ అవుతాయి. ఫోన్ అందరి దగ్గర ఉంది, ఫోన్ లో కెమెరా కూడా ఉంది. మీరే ఓన్ గా ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓన్ గా రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. 1 minute కోసం ఆ టాపిక్ పైన మాట్లాడడానికి ట్రై చేయండి. ఎవ్వరు చూడట్లేదు, మిమ్మల్ని ఎవ్వరు జడ్జ్ చేయట్లేదు. మీ ఫోన్ మీ చేతుల్లోనే ఉంది. దీని తర్వాత దాన్ని వినండి, విని అబ్జర్వ్ చేయండి మీ పిచ్, పేస్, పాజ్ ఎలా ఉన్నాయి అనేది. చూడండి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది, ఎక్కడ మనం రాంగ్ చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయండి. డైలీ మీరు మినిమం ఒక్కసారి ఇది చేయండి. టైం ఉంటే ఇంకోసారి కూడా చేయండి. 10 minutes ఇవ్వగలిగితే మీరు 3 to 4 times కూడా చేయగలుగుతారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది మీరు కేవలం 2 to 3 weeks చేశారు. ప్రతిరోజు ఒక్కసారి లేదా ఇంకోసారి మీ టైం పెట్టి వీడియో రికార్డ్ చేశారు. మీ పేస్, పాజ్ అండ్ పిచ్ ని అబ్జర్వ్ చేశారు, మళ్ళీ రిపీట్ చేశారు. కేవలం 15 to 20 days లోనే మీరు ఒక హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ మీలో చూస్తారు, మీ కమ్యూనికేషన్ లో చూస్తారు, మీపై మీకు ఇష్టం పెరుగుతుంది. నెంబర్ 5, ఎకోయింగ్ టెక్నిక్. ఇది స్పెషల్లీ ఎవరి కోసం అంటే వాళ్ళకి కన్వర్జేషన్ లో అర్థం అవ్వట్లేదు, ఎదుటి వాళ్ళైతే మాట్లాడుతున్నారు కానీ నేనేం మాట్లాడాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళు ఇలాంటప్పుడు సైలెంట్ గా ఉండిపోతారు. సో వాళ్ళ కోసం ఒక టెక్నిక్ ఉంది. ఇందులో మీరు ఎదుటి వారి కన్వర్జేషన్ నుండి ఒక్క విషయం పట్టుకొని దాన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతో మీ ఇంట్రెస్ట్ అండ్ థాట్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ 3 Idiots మూవీలో హీరో తన ఫ్రెండ్ ని అడుగుతాడు నీ డ్రీమ్ ఏంటి అని. తనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమని. అప్పుడు హీరో పాని ఆ డ్రీమ్ ని సపోర్ట్ చేస్తూ అంటాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీయా, ఇంట్రెస్టింగ్ అని. అండ్ నెక్స్ట్ తన ప్యాషన్ గురించి అడుగుతాడు. ఏదైతే పాని ఇక్కడ టెక్నిక్ ని యూజ్ చేశాడో దాన్నే ఈకోయింగ్ టెక్నిక్ అంటాం. ఎదుటివారి మాటల్ని విని వాళ్ళ ఎండింగ్ వర్డ్స్ ని మళ్ళీ రిపీట్ చేయడం అండ్ దీంతో పాటే మీ కన్వర్జేషన్ ని కంటిన్యూ చేయడం. దీంతో ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది మీరు వాళ్ళ మాటలకి అటెన్షన్ ఇస్తున్నారు అని, వాళ్ళ మాటల్ని మీరు వింటున్నారు అని అండ్ మీరు ఫర్దర్ కన్వర్జేషన్ కోసం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని. నెంబర్ 6, ఇది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పవర్ఫుల్ గా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనందరికి స్టోరీ వినడం చాలా ఇష్టం ఉంటుంది. మూవీస్ ఎందుకు నడుస్తాయి? మనం 3 hours మూవీ థియేటర్ లో కూర్చొని ఒక మూవీని ఎలా ఎంజాయ్ చేస్తాం? ఎందుకంటే స్టోరీ నడుస్తుంది కాబట్టి. అండ్ రీల్స్, అందులో కూడా స్టోరీస్ నడుస్తున్నాయి. క్రియేటర్స్ part 1, part 2, part 3 అంటూ క్రియేట్ చేస్తున్నారు.
వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాం. మనందరినీ స్టోరీస్ అట్రాక్ట్ చేస్తాయి. ఇది ఇప్పటి నుండి కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుండే ఉంది. పీపుల్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళ స్టోరీస్ ఇంకా హిస్టరీ రూపంలో అలానే ఉన్నాయి. ప్రతి ధర్మంలో స్టోరీస్ తోనే వాళ్ళ ధర్మం గురించి నేర్పిస్తారు. ఒకవేళ మీరు అనుకుంటే ఎదుటి వాళ్ళు మీ మాటలు వినాలి అని, మీ కమ్యూనికేషన్ లో ఇంట్రెస్టెడ్ అవ్వాలి అని, అప్పుడు మీకు స్టోరీస్ చాలా హెల్ప్ చేస్తాయి. స్టోరీస్ ని అర్థం చేసుకోవడానికి ఈ టెక్నిక్ ని ఫాలో చేయండి. అండ్ అదే CAR. C అంటే కాన్ఫ్లిక్ట్. మీరు ఏ మూవీని చూసినా, ఏ స్టోరీని అబ్జర్వ్ చేసినా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. A is యాక్షన్. ఆ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడానికి యాక్షన్ అవుతూ ఉంటుంది. యాక్షన్ తో హోప్ వస్తుంది, యాక్షన్ తో సస్పెన్స్ వస్తుంది, యాక్షన్ లో మనం ఇంట్రెస్టెడ్ గా ఉంటాం. అండ్ R is రిజల్ట్. ఈ రిజల్ట్ వరకు వెళ్ళడానికి యాక్షన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, హీరో పూర్, హీరోయిన్ రిచ్. ఇలాంటప్పుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇది హీరోయిన్ ఫాదర్ కి తెలుస్తుంది. దీన్నే కాన్ఫ్లిక్ట్ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత అవబోతుంది యాక్షన్. ఫైట్స్ ఉంటాయి, హోప్ వస్తుంది, సస్పెన్స్ ఉంటుంది, అండ్ ఎండ్ లో ఏమవుతుంది, రిజల్ట్ వస్తుంది. ఫాదర్ ఓకే చెప్తారు, లేదా ఇంకా ఏదో అయ్యి ఇద్దరు కలిసిపోతారు. అండ్ రియల్ లైఫ్ స్టోరీస్ కూడా మీరు ఇలానే వింటారు. ఒక ఫౌండర్ ఉన్నాడు, అతను చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు, ఒక చిన్న సిటీ నుండి వచ్చాడు, లేదా అతను IIT నుండి డ్రాప్ అవుట్ చేశాడు. ఇప్పుడు అతను ఏం యాక్షన్ తీసుకున్నాడు, ఎలాంటి స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు, ఎలా ఫండింగ్ వచ్చింది, ఎలా ప్రాబ్లమ్స్ ని డీల్ చేశాడు, అండ్ ఇవన్నీ యాక్షన్స్. అండ్ ఎండ్ ఈస్ రిజల్ట్స్. ఫైనలీ అతను అనుకున్నది అచీవ్ చేశాడా లేదా. స్టోరీస్ తో పాటు కమ్యూనికేషన్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చేసేది హ్యూమర్. టిప్ నెంబర్ 7, హ్యూమర్. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నవ్వు వస్తే, కన్వర్జేషన్ లో జోక్స్, మీమ్స్ వస్తే, వాళ్ళతో కూర్చొని మనం కంఫర్టబుల్ గా నవ్వగలిగితే, వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం మనకి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, హ్యూమర్ ఎలా క్రియేట్ చేయాలి అని. మీరు అనుకోవచ్చు నేను న్యాచురలీ ఫన్నీ కాదు అని. నేను మీకు దీనికోసం కూడా ఒక టెక్నిక్ ఇవ్వబోతున్నాను. ఎలా హ్యూమర్ స్కిల్, హ్యూమర్ సెన్స్ ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మీరు ఈ క్లిప్స్ ని చూడండి. Are you guys comfortable with Hindi? Yeah, because I'm not. అయితే అప్పుడు అప్లోడ్ చేయడాలు, డౌన్లోడ్ చేయడాలు, ఏ ఇష్టం వచ్చిన రాసి పడతాలు, ఇలా వీళ్ళని నెటిజన్స్ అంటారు. అంటే మనమే ఎలా ఒక నార్మల్ విషయాన్ని హ్యూమర్ వేలో చెప్పారో, మీరు ఏం చేయాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. స్విచ్ అంటే ఒక టాపిక్ రన్ అవుతుంది, కానీ దాన్ని మనం ఎలా హ్యూమర్ ఆర్ ఫన్నీ వేలోకి కన్వర్ట్ చేయాలి అనేది చూడండి. మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దానిలో ఏదైనా ఫన్నీ థింగ్ యాడ్ చేయగలమా అనేది. ఒక సెంటెన్స్ ని మీరు చెప్పాలి అనుకుంటున్నారు, అప్పుడు ఎండింగ్ లో అలా ఏం యాడ్ చేస్తే అది ఫన్నీగా మారుతుంది అనేది చూడండి. స్విచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆలోచిస్తే ప్రతి మూమెంట్ లో కూడా మీకు హ్యూమర్ కనిపిస్తుంది. నెంబర్ 8, లెవెల్ డౌన్. మీరు అనుకోవచ్చు ఏంటి లెవెల్ డౌన్, అందరైతే లెవెల్ అప్ అని చెప్తారు, నువ్వేంటి లెవెల్ డౌన్ అంటున్నావు అని. కమ్యూనికేషన్ ని ఎఫెక్టివ్ గా మార్చడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎదుటివారి లెవెల్ కి వెళ్ళి వాళ్ళ మాటలు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటర్ అవార్డ్స్ ఇచ్చారు. అందులో PM మోదీ స్పీచ్ ఇస్తున్నప్పుడు స్టార్టింగ్ లో అంటారు, थोड़ी सी वाइब भी तो चेक हो जाए. ఇప్పుడు ఒక 73 ఇయర్స్ పర్సన్ అంటున్నాడు వైబ్ చెక్ చేద్దామని. అంటే ఆ పర్సన్ కి తెలుసు తన ముందు ఉంది మిలీనియర్స్ అని, అందుకే వాళ్ళతో ఆ వేలోనే మాట్లాడారు. సో మీరు ఎవరినైతే కలవడానికి వెళ్తున్నారో, లేదా ఎవరితో అయితే మాట్లాడుతున్నారో, ఎవరితో అయితే మీరు సరౌండెడ్ గా ఉన్నారో, వాళ్ళ లెవెల్ కి వెళ్ళి చూడండి, వాళ్ళ లెవెల్ కి వెళ్ళి ఆలోచించండి. అప్పుడు మీరు వాళ్ళతో త్వరగా కనెక్ట్ అవుతారు. టిప్ నెంబర్ 9, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా వాళ్ళు కోపంగా ఉండడం చూడరు. ఒక బుక్ ఉంది, హౌ టు టాక్ ఎనీవన్ అని. ఈ బుక్ లో ఒక టెక్నిక్ ఉంటుంది, బ్రోకన్ రికార్డ్ టెక్నిక్. చాలా సింపుల్ టెక్నిక్. ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో అప్పుడు ఏవైతే మీ మాటలు ఉంటాయో అవే మాటల్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. మీరు అందులో ఎక్స్ట్రా వర్డ్స్ ని యాడ్ చేయరు, బ్యాడ్ లాంగ్వేజ్ ని యాడ్ చేయరు, యాంగ్రీనెస్ ని యాడ్ చేయరు. మీరు కేవలం మీ మాటల్ని రిపీట్ చేస్తూ ఉంటారు. సేమ్ వర్డ్ ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే ఎదుటి వారికి అనిపిస్తుంది ఈ సెంటెన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని, ఈ మాట కోసం మీరు అంత సీరియస్ గా ఉన్నారు అని చూపిస్తుంది. అండ్ దీంతో మీ ఆర్గ్యుమెంట్స్ అండ్ గొడవలు తక్కువ అవుతాయి అండ్ ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. 10th పాయింట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మొత్తం కమ్యూనికేషన్ కి పిల్లర్ ఈ పాయింట్. ఇది లేకపోతే అసలు ఏం లేదు. అండ్ 10th పాయింట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం ప్రస్తుతం చాలా ఫాస్ట్ వరల్డ్ లో ఉన్నాం, చాలా ఇన్స్టెంట్ వరల్డ్ లో ఉన్నాం. సోషల్ మీడియాలో ఫాస్ట్ గా వీడియోస్ చూస్తున్నాం, ఫాస్ట్ గా మెసేజెస్ చేస్తూ ఉంటాం. 30 minutes లో పిజ్జా వస్తుంది, 5 minutes లో గ్రోసరీస్ వస్తాయి. ఒక్క క్లిక్ తో మొత్తం వరల్డ్ మన ముందుకు వస్తుంది. అండ్ ఈ ఫాస్ట్ వరల్డ్ లో ఏమవుతుందంటే మనం మన ఎమోషన్స్ పైన అవేర్ అవ్వలేకపోతున్నాం, ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేయలేకపోతున్నాం.
దీనివల్ల మనకి త్వరగా కోపం వస్తుంది, పేషెన్స్ తక్కువ అవుతుంది, రోడ్డు పైన గొడవలు అవుతున్నాయి, కపుల్స్ మధ్యలో డివోర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల. ఒకవేళ మీరు మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మీకన్నా మంచి కమ్యూనికేటర్ మీ ముందుండరు. ఎలా? దీనికి ఒక సింపుల్ ఫండా ఉంది. రియాక్ట్ వర్సెస్ రెస్పాన్స్, 2P వర్సెస్ 4P. 2P అంటే పానిక్ అండ్ ప్రొసీడ్. ఏదైనా విన్న వెంటనే మన స్టైల్లో దాన్ని ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రియాక్ట్ అవుతాం. ఇది కరెక్ట్ కాదు. దీనికోసం 4P ఈజ్ బెస్ట్ మెథడ్. 4P అంటే పాజ్, ప్రాసెస్, ప్లాన్, ప్రొసీడ్. ఒకసారి ఆలోచించండి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎదుటి వారి థాట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఒకేసారి రియాక్ట్ అవ్వకుండా ఒక్కసారి ఇది ఆలోచించి రియాక్ట్ అవ్వండి. అంటే మీరు ఎంతైతే అవేర్ అవుతారో అంతే మీరు క్లియర్ అవుతారో. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. నేను రియాక్ట్ అవ్వకూడదు, నేను రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది అందరూ అర్థం చేసుకుంటే అప్పుడు కపుల్స్ మధ్యలో గొడవలు తక్కువ అవుతాయి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్పే ముందు లేదా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పే ముందు జస్ట్ ఇది ఒక్కటి ఆలోచిస్తే, రియాక్ట్ చేయకూడదు, రెస్పాండ్ అవ్వాలి అని, అప్పుడు మీ అండర్స్టాండింగ్ చాలా బెటర్ అవుతుంది. రోడ్డు పైన, ఆఫీసెస్ లో రియాక్షన్స్ రెస్పాన్స్ లోకి కన్వర్ట్ అయితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. మీ ఇంత పవర్ ఉంటుంది కమ్యూనికేషన్ లో, అండ్ ఈ ప్రపంచం కమ్యూనికేషన్ తోనే నడుస్తుంది. ఒకవేళ మనం అంతా కమ్యూనికేషన్ పైన వర్క్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ లో అందరూ మనకి రెస్పెక్ట్ చేస్తారు. ఈ ప్రపంచం చేంజ్ అవుతుంది, అందరం ప్రొడక్టివ్ అవుతాం, కలిసి వర్క్ చేస్తాం, అండ్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒకవేళ కమ్యూనికేషన్ బాగాలేకపోతే ఈ ప్రపంచం ఒక డార్క్ సైడ్ ని మనం చూడాల్సి ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని, ఈ వీడియో మీరు కూడా కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నిజంగానే సీరియస్ గా ఉంటే హౌ టు టాక్ టు ఎనీవన్ బుక్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీ కమ్యూనికేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి మీ పైన మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. బుక్ లింక్స్ ఫైనలీ. కీప్ రీడింగ్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.